Hi guys, welcome to YCC Youth Quick Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మ్యాచ్ నెంబర్ 62 సండే 7:30 స్టార్ట్. ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇద్దరు కూడా కాస్త కంటెన్షన్లో ఉన్నారు. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్. దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఢిల్లీ 12 మ్యాచెస్ 6 విన్స్. లాస్ట్ మ్యాచ్ నెగ్గారు వాళ్ళు రాజస్థాన్ మీద విత్ 20 రన్స్. సో ఢిల్లీకి కూడా ఫస్ట్లో వాళ్ళు తడబడ్డ తర్వాత మళ్ళీ దే గాట్ దేర్ మొమెంటమ్ బ్యాక్. రిషబ్ పంత్ ఫామ్ కానీ, జేక్ ఫ్రేజర్ పర్టికులర్లీ ఆ టాప్ ఆర్డర్లో స్టార్ట్స్ అవ్వడం కానీ, సో వాళ్ళు కంప్లీట్ అవుట్ అనుకున్న వాళ్ళు సడన్గా కంటెన్షన్లోకి వచ్చారు. అండ్ ఆర్సీబీ 12 మ్యాచెస్ 5 వికెట్స్, 12 మ్యాచెస్ 5 విన్స్. సో వీళ్ళకి టఫే. ప్రతి సీజన్ ఇదే జరుగుద్ది ఆర్సీబీ వాళ్ళకి. వాళ్ళు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తారు, ఏ టీం ఓడిపోవాలి, ఏ టీం ఎంత రన్ రేట్తో ఓడిపోవాలి, వీళ్ళు ఎలా నెగ్గాలి. అండ్ వీళ్ళు వరుసగా 1 2 3 4 5 6 మ్యాచెస్ ఓడిపోయారు, తర్వాత మళ్ళీ 4 మ్యాచెస్ నెగ్గారు. వాళ్ళకి వెరీ గుడ్ మొమెంటమ్. వాళ్ళు 4 మ్యాచ్లు కూడా చాలా భారీ మార్జిన్తో నెగ్గారు. సన్ రైజర్స్ మీద 35 రన్స్తో, గుజరాత్ మీద విత్ 9 వికెట్స్, అండ్ మళ్ళీ గుజరాత్ మీద విత్ 4 వికెట్స్. అండ్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మీద వాళ్ళు 60 రన్స్తో నెగ్గారు. సో వాళ్ళు హ్యూజ్ మార్జిన్స్తో నెగ్గుతున్నారు. అండ్ వాళ్ళ రన్ రేట్ కూడా చాలా బాగుంది, అందుకే +0.2. అండ్ అంత ఈజీ ఏం కాదు, వాళ్ళు 2 మ్యాచ్లు నెగ్గాలి. అండ్ ప్లస్ మిగతా రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి. బట్ 2 మ్యాచ్ల్లో కూడా డీసీ మీద అండ్ చెన్నై సూపర్ కింగ్స్ రెండు కూడా వాళ్ళ హోమ్ గ్రౌండే, రెండు చిన్నస్వామిలోనే. సో చూడాలి హౌ ఇట్ గోస్ ఆన్. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఆర్సీబీ హెస్ ఎ వెరీ గుడ్ రికార్డ్. టోటల్ 30 మ్యాచెస్ జరిగితే 18 మ్యాచెస్ ఆర్సీబీ నెగ్గింది, 11 మ్యాచెస్ డీసీ. ఒక మ్యాచ్ దెర్ ఇస్ నో రిజల్ట్. అండ్ ఢిల్లీ హై స్కోర్ ఈస్ ఆన్ బెంగళూరు ఈస్ 196, లో స్కోర్ ఈస్ 95. అండ్ ఆర్సీబీ హై స్కోర్ ఆన్ డీసీ ఈస్ 215, లో స్కోర్ ఈస్ 137. అండ్ ఈ సీజన్ వీళ్ళిద్దరికీ ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒకసారి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరికి 2 మ్యాచ్లు జరిగినాయి, ఒకటి ఆర్సీబీ నెగ్గితే ఒకటి డీసీ నెగ్గింది. ఫస్ట్ మ్యాచ్ దే స్కోర్డ్, ఆర్సీబీ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 174. విరాట్ కోహ్లీ 50 అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్స్వెల్ 24, లోమ్రార్ 26, అలా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్తో వాళ్ళు 175 స్కోర్ చేశారు. డీసీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 23 for 2 అండ్ మిచెల్ మార్ష్ 18 for 2. అండ్ ఢిల్లీ ఫెయిల్ టు చేజ్ ఇట్. 151 దగ్గర దే లాస్ట్ 9 వికెట్స్. అండ్ మనీష్ పాండే ఒకడే 50 కొట్టాడు 38 బాల్ ఆడి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా 20s 10s అంతే. అండ్ సిరాజ్ వాజ్ దేర్ బెస్ట్ బౌలర్, 4 overs 23 for 2. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ కూడా 20 for 3 చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ హసరంగా 1 వికెట్ అండ్ హర్షల్ పటేల్ 1 వికెట్. సో ఈ మ్యాచ్ ఆర్సీబీ హెస్ వన్. అండ్ సెకండ్ మ్యాచ్ డీసీ నెగ్గింది. అండ్ ఆ మ్యాచ్లో ఆర్సీబీ హెస్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 181 for 4. కోహ్లీ 55, ఫ్యాబ్ 44, లోమ్రార్ 54. సో అండ్ వాళ్ళ బౌలర్స్లో మార్ష్ అగైన్ 21 for 2. అండ్ డీసీ చేజ్డ్ ఇట్. ఢిల్లీ వాళ్ళు చేస్తారు. ఫిల్ సాల్ట్ హీరోయిక్స్, అది 87, 45 balls. ఈ మ్యాచ్ సిరాజ్ ఏదో కెలుగుతాడు ఫిల్ సాల్ట్ని, ఏదో స్లిడ్జింగ్ ఏదో చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి మొదలెడతాడు ఫిల్ సాల్ట్ కొట్టడం. మామూలుగా కొట్టాడు, చెతగొట్టాడు అసలు ఈ మ్యాచ్లో. 45 balls 87. అసలు ఆ ఢిల్లీ వాళ్ళు ఫిల్ సాల్ట్ని వదలకుండా ఉండాల్సింది. చూస్తున్నాం మనం ఫిల్ సాల్ట్ ఎలా ఆడుతున్నాడు కేకేఆర్కి. అండ్ మార్ష్ 26 అండ్ రేలే రోసో 35. అండ్ ఢిల్లీ బౌలర్స్లో సిరాజ్ 2 overs 28 చెతగొట్టాడు సిరాజ్ని సాల్ట్. అండ్ బెస్ట్ బౌలర్ వాస్ హర్షల్ పటేల్ 32 for 1. అండ్ మనకి ఒకసారి స్క్వాడ్స్ చూస్తే ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళు కంప్లీట్ మొన్నటిదాకా లాస్ట్ మ్యాచ్ ముందు దాకా వాళ్ళు కంప్లీట్ ఇండియన్ అటాక్తో వెళ్ళారు. ఇన్ లాస్ట్ మ్యాచ్ దే బ్రాట్ లాకీ ఫర్గూసన్ తీసుకొచ్చారు. అండ్ ఈజ్ ఆల్సో బౌల్డ్ వెల్, చాలా బాగా బౌలింగ్ చేశారు లాకీ. సో దే మైట్ గో విత్ సేమ్ టీమ్. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్, విల్ జాక్స్ అనవసరం. మ్యాక్స్వెల్ పెట్టడం వేస్ట్ అబ్బా, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్లో ఉన్నాడు మ్యాక్స్వెల్.
సో మ్యాక్స్వెల్ ప్లేస్లో ఈ బెటర్ బ్రింగ్ ఫర్గూసన్, అదే బెస్ట్. అండ్ కోహ్లీ, ఫ్యాఫ్, విల్ జాక్స్, రజత్ పటిదార్, లోమ్రావర్, క్యామరూన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కనర్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, లాకీ ఫర్గూసన్ అండ్ యష్ దయాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నారు. అండ్ స్వప్నిల్ సింగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ చివరిలో ఆ రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. సో ఈజ్ చాలా మంచి యూటిలిటీ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. సో ఇదే టీంతో వెళ్తారు మేబీ వీళ్ళు. అండ్ డీసీ వాళ్ళు కంప్లీట్గా వార్నర్ని పక్కన పెట్టేశారు. దే ఆర్ గోయింగ్ విత్ జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పటేల్. అండ్ అది వర్కౌట్ అవుతుంది కూడా వాళ్ళకి. ఇద్దరు కూడా చాలా మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ షేహోప్ వన్ డౌన్లో. షేహోప్ ఒక 2 మ్యాచ్లు బాగానే ఆడాడు కానీ సమ్హౌ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ షేహోప్. జేక్ ఫ్రేజర్, అభిషేక్ పటేల్, షేహోప్, రిషబ్ పంత్, స్టబ్స్, గుల్బుద్దీన్ నైబ్, అక్షర్ పటేల్, కుల్దీప్, ముఖేష్, ఇషాంత్, ఖలీల్ అండ్ రసిక్ దార్ సలాం. వీళ్ళు కూడా కంప్లీట్ ఇండియన్ అటాక్. ఇది బౌలింగ్ అటాక్. ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్, వీళ్ళ అటాక్ వేరు. ది గాట్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ ఇది. ఖలీల్ కానీ, ఇషాంత్ కానీ, ముఖేష్ కానీ అండ్ రసిక్ దార్ సలాం కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇట్స్ గుడ్ ఇండియన్ అటాక్. సో దే ఆల్సో గో విత్ ద సేమ్ టీమ్ అన్లెస్ అంటిల్ ఏదైనా చేంజెస్, ఏదైనా ఇంజురీస్ ఉంటే తప్ప దిస్ ఇస్ దేర్ బెస్ట్. వాళ్ళు చూడండి అసలు నోకియాని పక్కన పెట్టి ఫస్ట్లో వీళ్ళు అండ్రిక్ నోకియాని ఆడించారు, వార్నర్ని ఆడించారు, పృథ్వీ షాని ఆడించారు అండ్ దే ఫెయిల్. వాళ్ళు ముగ్గురిని పక్కన పెట్టిన తర్వాత దే గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ టాప్ ఆర్డర్లో కానీ బౌలింగ్లో కానీ. అండ్ స్టాట్స్ ఫర్ ఆర్సీబీ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ అనదర్ 600 సీజన్, 634 రన్స్, ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో డెఫినెట్గా 700 రన్స్ కొడతాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ గురించి కమెంట్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాడు. లాస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అండ్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఈస్ 153 విత్ అన్ యావరేజ్ ఆఫ్ 70. సో సూపర్ బ్యాటింగ్ ఇది, అందులో డౌటే లేదు. అండ్ ఫ్యాఫ్ 361 రన్స్, ఆల్మోస్ట్ సగం రన్లు కొట్టాడు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 700 రన్స్ కొట్టాడు ఫ్యాఫ్ విత్ స్ట్రైక్ రేట్ 171 12 మ్యాచెస్. అండ్ చివరిలో దినేష్ కార్తిక్ అండ్ రజత్ పటిదార్ ఆల్సో 4 50లు కొట్టాడు, 24 సిక్సెస్. రజత్ పటిదార్ చాలా బాగా ఆడుతున్నాడు. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయినా చివరిలో హీ పిక్డ్ అప్. ప్రతి మ్యాచ్ 50 కొట్టనే వచ్చాడు లాస్ట్ 4-5 మ్యాచెస్లో. ఇట్స్ వెరీ గుడ్ సైన్. అండ్ ఇన్ బౌలింగ్ ఫర్ ఆర్సీబీ ఇట్ ఈస్ సిరాజ్, 11 మ్యాచెస్ 11 వికెట్స్. యష్ దయాల్ 11 మ్యాచెస్ 10 వికెట్స్. క్యామరూన్ గ్రీన్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఇన్ రీసెంట్ ఈ 2-3 మ్యాచ్ల్లో. వికెట్స్ 7 వికెట్స్. అండ్ ఫర్ డీసీ ఇట్ ఈస్ రిషబ్ పంత్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిషబ్ పంత్, 413 12 మ్యాచెస్ 400 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 156. డిస్టెన్స్ స్టబ్స్ దగ్గర నుంచి నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చివరిలో అంత బిగ్ హిట్టింగ్ చేస్తాడు. 11 innings 318 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 188. అండ్ జేక్ ఫ్రేజర్ గురించి చెప్పేదే ఉంది. 7 మ్యాచ్ల్లో 309 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 235. తనకే ఉన్నట్టుంది బిగ్గెస్ట్ స్ట్రైక్ రేట్. హెడ్కి, క్లాసన్కి అండ్ అభిషేక్ కూడా ఆల్మోస్ట్ 200 టచ్ చేశారు కానీ వాళ్ళు 210 ఎక్కడ ఉంటారు వాళ్ళు. బట్ జేక్ ఫ్రేజర్ ఈజ్ సూపర్. అండ్ అభిషేక్ పటేల్ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆ 2 మ్యాచ్ల నుంచి. 10 మ్యాచెస్ 267 రన్స్. సో వీళ్ళు బ్యాటింగ్లో దే ఆర్ గుడ్. కలెక్టివ్ ఎఫర్ట్. స్టార్టింగ్లో జేక్ ఫ్రేజర్ ఆడుతున్నాడు, తర్వాత మిడిల్లో అభిషేక్ పటేల్ ఆ మూమెంటమ్ని కంటిన్యూ చేస్తున్నాడు. అభిషేక్ పటేల్ ఫెయిల్ అయితే షాయ్ హోప్ లేకపోతే రిషబ్ పంత్. అండ్ చివరిలో టిస్టన్ స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు. సో చాలా మంచి బ్యాలెన్స్డ్ టీం ఉంది వీళ్ళకి. అండ్ బౌలింగ్లో ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళకి. ముఖేష్ కుమార్ 8 మ్యాచెస్ 15 వికెట్స్. కుల్దీప్ 9 మ్యాచెస్ 14 వికెట్స్. ఖలీల్ 12 మ్యాచెస్ 14 వికెట్స్. అక్షర్ 12 మ్యాచెస్ 10 వికెట్స్. సో ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ రసిక్ సలాం 6 మ్యాచెస్లో 7 వికెట్స్. సో వీళ్ళ బౌలింగ్లో ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ వాళ్ళకి. అండ్ డీసీ వర్సెస్ ఆర్సీబీ, ఇక్కడ ఈ మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళు దే విల్ బి అవుట్. ఇంకా ఛాన్స్ ఉండదు. నెగ్గిన వాళ్ళకి దే విల్ గో ఫార్వర్డ్. సో అది విన్నింగ్ ఛాన్సెస్ కష్టం అబ్బా. ఆర్సీబీ వర్సెస్ డీసీ అంటే ఇద్దరికి కూడా
కంపారిటివ్లీ నాకు ఎందుకో డీసీ అనిపిస్తుంది. ఢిల్లీ హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ దాన్ ఆర్సీబీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.